శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ను నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం కళాశాలలో నీటి ఎద్దడి సమస్య ఉందని తమకు నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేయించి మోటారు సహాయంతో కళాశాలలో నీటి సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ను నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం కళాశాలలో నీటి ఎద్దడి సమస్య ఉందని తమకు నీటి సౌకర్యం కల్పించడానికి బోరు వేయించి మోటార్ సాయంతో కళాశాలలో నీటి సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. విద్యార్థుల కోరిక మేరకు శనివారం ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ ఆదేశానుసారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోరు వేయడం జరిగింది. పేద విద్యార్థుల సౌకర్యార్థం మంచి మనసుతో బోరు వేయడం వలన భూగర్భ జలాలు అధికంగా భూమి నుండి వెలువడ్డాయి. త్వరలోనే బోరుకు మోటారును బిగించి కళాశాలలో విద్యార్థులకు ఉపయోగంలోకి తీసుకొస్తానని ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లోనే బోరు వేయడంతో విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల బృందం మరియు కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు తల్లోజు ప్రవీణ్చారి, దామర సహదేవ్, పానగంటి మహేష్, లింగోటం, నలిమెల నరేష్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సకంగా చదవకపోతే తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఎస్పెషల్లీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు తమ్మి అంటే, ఏదో కార్ నడుపుతున్నా, బైక్ నడుపుతున్నా, ఏది ర్యాపిడో లేకపోతే ఏదో పని చేస్తున్నామంటారు. ఎస్పెషల్లీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇది ఎక్కువ ఉంది. కానీ మీకు ఇట్లాంటి అధ్యాపకులు దొరికి వాళ్ళు 85%, 90% తీసుకురావడము, మీ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసము ఈ దాదాల దగ్గరికి వెళ్ళి మీకోసం రిక్వెస్ట్ చేయడము, ఎవరుంటారు చెప్పండి? ఉంటారా అట్లా ఎవరైనా? మీ అమ్మనాయన కన్నా ఎక్కువ వేస్తారా వేస్తలేరా మీకోసం? ఇప్పుడు నన్ను పిలిపించారంటే, మీకు ఇవన్నీ ఇప్పిస్తున్నారంటే వాళ్ళకే కదా, వాళ్ళు గొప్ప కదా. కాబట్టి లైఫ్లో మీరు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. ఫస్ట్ వాళ్ళని గౌరవించండి. నెక్స్ట్ మీ అధ్యాపకులే మళ్ళీ మన దేవుళ్ళు. ఈ ఇద్దరిని మీరు ఎవరైతే లైఫ్లో గుర్తుపెట్టుకుంటారో మీ జీవితం ఎక్కడికి పోయినా 7 సార్లు కింద పడ్డా నువ్వు 8వ సార్లు లేచి నిలబడతావు. అర్థమైందా? నువ్వు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం నీ పైన అట్లుంటుంది. అల్లరి అయితే చేయాలి ఖచ్చితంగా. అల్లరి చేయకుంటే కాలేజే కాదు. వాళ్ళతో తిట్లు పడాలి, కొట్టించుకోవాలి, అన్నీ అవుతాయి. కానీ చదవాలి మనం. ఏం తమ్ములు? కాబట్టి మీరు నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కావాలన్న స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ కానీ మీకు మంచి బుక్స్ పంపిస్తాను నేను. మీకు ఒక మోటివేషన్. ప్రతిసారి నేను చెప్పలేను కదా, కానీ మీరు పిలిచిన ప్రతిసారి మీ కాలేజీకి వస్తా. మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి, వస్తా. కానీ మంచి బుక్స్ నేను ఆల్మోస్ట్ మా వాళ్ళు మొన్న బుక్ ఫేర్ జరుగుతుంటే మా తమ్ముళ్ళు కొనుక్కొచ్చారు. మంచి ఒక దగ్గర 2 రోజులు మా నాగరాజు ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి కొనుక్కొచ్చాడు. అర్థమవుతుందా? కానీ లైఫ్లో ఒక విజన్ ఉండాలి, సాధించాలన్న ఏదైనా తపన ఉండాలి. నీ సంకల్పం గొప్పదైతే సాధించడానికి ఏది కానీ అసాధ్యమైనది ఏమీ లేదు. లైఫ్లో నథింగ్ ఇంపాసిబుల్. అర్థమైందా? మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు, మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, ఇప్పటికీ ఇంగ్లీష్తో చచ్చి బతుంటాము. కానీ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ అన్న గారిని కళాశాల అధ్యాపకులు మరియు ప్రిన్సిపాల్ గారు మరియు విద్యార్థులు అడిగిన సూచన మేరకు నిన్న ఏదైతే అడిగిరో బోరు కావాలి సార్, మాకు వాటర్ ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ హామీని ఏమైతే నిన్న హామీ ఇచ్చిండో ఈఎల్వి భాస్కర్ అన్న గారు తక్షణమే 24 గంటలలోనే హామీని నెరవేర్చి విద్యార్థుల ఈ యొక్క వాటర్ సమస్యను తీర్చడం జరిగింది. దానికి గాను మరియు ఈ యొక్క నాంపల్లి ప్రజానికం తరపున మరియు విద్యార్థుల తరపున, కళాశాల తరపున మరియు ఈఎల్వి ఫౌండేషన్ సభ్యుల తరపున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే బండి ఈఎల్వి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నిరుపేదల ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన లక్ష్యంగా నిన్న అన్నగారు మన ప్రభుత్వ కళాశాలకు రావడం జరిగింది. మన ఈఎల్వి భాస్కర్ అన్న
మాట ఇచ్చిన 24 గంటల్లోనే మాకు బోరు వేయడం జరిగింది. అన్న మాకు ఇట్లా బాక్స్ కావాలి అంటే కాలేజ్కి వచ్చి బాక్సులు కావాలి, సౌండ్ సిస్టమ్ లో ముఖ్యమైనది వాటరు, నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి సాధించి మాట ఇచ్చిన 24 గంటల లోపే ఈ పనిని పూర్తి చేసినందుకు నాంపల్లి టీం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్స్ అన్న. నిన్న నాంపల్లి మండలానికి విచ్చేసిన ఈఎల్వి భాస్కర్ అన్న గారు విద్యార్థి సమ్మేళనానికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న పలు సమస్యలని అడిగి తెలుసుకొని ప్రిన్సిపాల్ అడిగితే మాకు స్కూల్కి వాటర్ సమస్య ఉంది అంటే 24 గంటల్లో బోర్ వేయడం జరిగింది.